2025లో మీరు పాసివ్ ఇన్‌కమ్‌ని సంపాదించాలి అనుకుంటే, ఈ వీడియోలో నేను కొన్ని మెథడ్స్ చెప్తాను. ఆ మెథడ్స్ మీద మీరు ప్రాపర్‌గా వర్క్ చేస్తే డామ్ షూర్‌గా చెప్తున్నా కమింగ్ డేస్‌లో మీరు ఖచ్చితంగా పాసివ్ ఇన్‌కమ్‌నైతే ఎర్న్ చేయొచ్చు. అంటే ఏ పని చేయకుండా డబ్బులొస్తాయన్నట్టు. పాసివ్ ఇన్‌కమ్ మీనింగే అది. ఒక్కసారి మనం వర్క్ చేస్తాం స్టార్టింగ్‌లో. తర్వాత ఆటోమేటిక్‌గా మనం పడకున్నా మనకు డబ్బులొస్తూనే ఉంటాయి. సో, దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్‌లో మీకు ఆన్‌లైన్ ఎర్నింగ్ గురించి, బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఏఐ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. మీకు చాలా యూజ్ అయ్యే స్టఫ్ ఉంటుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక లైక్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి అని. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు స్టార్టింగ్ లో కష్టపడి చేసిన పనికి తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఏం చేయకపోయినా డబ్బులొస్తాయి. దాన్నే పాసివ్ ఇన్‌కమ్ మెథడ్ అంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ మీద ప్రాపర్ గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేశాననుకోండి, డామ్ షూర్ గా చెప్తున్నా, స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, అన్‌ఎంప్లాయ్ అయినా, హౌస్ మేకర్ అయినా ఎవరైనా సరే పాసివ్ ఇన్‌కమ్ ని స్టార్ట్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఐడియా డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడం. మీకు క్యాన్వా యూజ్ చేయడం గానీ, ఎంఎస్ వర్డ్ యూజ్ చేయడం గానీ, ఇలాంటి కొన్ని యూనిక్ స్కిల్స్ వచ్చుంటే చాలు. ఒక ఈ బుక్, ప్లానర్, రెజ్యూమ్ టెంప్లెట్స్ ఇలాంటివి క్రియేట్ చేసి గమ్‌రోడ్, పేహిప్స్ అనే వెబ్‌సైట్స్ లో వాటిని ప్లేస్ చేసి సెల్ చేయొచ్చు. లేదా మీరే ఓన్ గా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి వాటిని ఆడియన్స్ కి సెల్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు. ఒక్కసారి మనం క్రియేట్ చేస్తే దాన్ని ఎన్ని సంవత్సరాల పాటు అయినా మనం సెల్ చేసి ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. నాదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక కోర్స్ క్రియేట్ చేశా లాస్ట్ ఇయర్ అండ్ స్టిల్ నాకు ఇప్పటికీ ఇన్కమ్ అయితే వస్తుంది. దీని గురించి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. మన ఛానల్ లో ఉంటుంది. కావాలంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ ఈ డిజిటల్ ప్రొడక్ట్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా ఒక డీటెయిల్ వీడియో చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. చెక్ చేయండి. సెకండ్, యూట్యూబ్ ఆటోమేషన్ ఛానల్. మీరు ఓన్ గా వీడియోస్ క్రియేట్ చేయలేను అనుకుంటే కనుక ఏ టూల్స్ తో వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంతమంది డౌట్ ఉంటుంది. జూలై 15th 2025 అప్డేట్ వచ్చిన తర్వాత యూట్యూబ్ లో ఏ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవ్వదు అనుకుంటారు. బట్ నో గైస్, ఏ వీడియోస్ తో మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మన కంటెంట్ లో యూనిక్నెస్ అనేది ఉండాలి. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మన ఫేస్ అయినా ఉండాలి. ఒకవేళ ఫేస్ లేకపోతే వాయిస్ అయినా ఉండాలి. ఒకవేళ ఫేస్ వాయిస్ రెండూ లేకపోతే మన వీడియో ఎడిటింగ్ స్టైల్ అయినా యూనిక్ గా ఉండాలి. మన కంటెంట్ అయినా యూనిక్ గా ఉండాలి. మన కాన్సెప్ట్ అయినా యూనిక్ గా ఉండాలి. లేదా స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ ఇవైనా ప్రాపర్ గా ఉండాలి. ఏం లేదు, మీ కంటెంట్ ఒరిజినల్ అని యూట్యూబ్ కి తెలియాలి. చేస్తే సరిపోద్ది. ఏ టూల్స్ యూస్ చేసి మీరు కంటెంట్ క్రియేట్ చేసినా మానిటైజేషన్ అవుతుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ ఆటోమేషన్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను. టాప్ 10 ఫ్యాక్ట్స్ అనేసి, మూవీ రివ్యూస్ అని, మూవీ సమ్మరీస్ అని ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయొచ్చు. అండ్ ఏ టూల్స్ వచ్చేసరికి చాట్ జిపిటి స్క్రిప్ట్ కోసం, 11 ల్యాబ్స్ ఆడియో కోసం, పిక్సెల్స్ స్టోరీ బుక్స్ వీడియో ఫోటోస్ కోసం, అండ్ ఎడిటింగ్ కోసం క్యాప్ కట్, విఎన్ ఎడిటర్, కైన్ మాస్టర్. పీసీలో అయితే ఫిల్మోరా, అడోబ్ ప్రీమియర్ ప్రో ఇంకా చాలా ఉంటాయి. మీరు ప్రాపర్ గా కంటెంట్ క్రియేట్ చేస్తే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మీకు ఈజీగా పాసివ్ ఇన్కమ్ అయితే వస్తుంది. దీని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నెంబర్ 3, అఫిలియేట్ మార్కెటింగ్. సింపుల్. ఈ వాచ్ ఉంది అనుకోండి, ఈ వాచ్ ని నేను కొంతమందికి రికమెండ్ చేస్తాను. అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి షేర్ చేస్తాను. వాళ్ళ లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ వాచ్ ని కొంటే నాకు కమిషన్ వస్తుంది. ఒక ప్రొడక్ట్ కాస్ట్ 1000 రూపీస్ ఉంటే దాంట్లో నాకు 10% కమిషన్ అంటే 100 రూపీస్. సో ఒక 100 మెంబర్స్ కొన్నా 100 into 100 10,000 రూపీస్ నాకు వచ్చేస్తాయి. సో దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. బట్ దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్లీ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అమెజాన్ ప్రొడక్ట్స్ సెల్ చేయాలనుకుంటే, లేదు నేను ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ప్రొడక్ట్స్ సెల్ చేస్తాను అనుకుంటే ఎక్స్ట్రా పే అని ఉంటుంది, విసింగ్ అని ఉంటుంది, ఎర్నికర్ అని ఉంటుంది. ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటిలో మీరు అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ వి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లలో పోస్ట్ చేయాలి వీడియోస్. మీ ఫేస్ చూపించకపోయినా పర్లేదు, జస్ట్ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వాయిస్ ఇస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తారు అనుకోండి. లింక్ కోసం చాలా మంది కాంటాక్ట్ అవుతారు, మీకు మెసేజ్ చేస్తారు, లేదంటే లింక్స్ బయోలో ఇవ్వండి. అలా మీరు ఈజీగా అఫిలియేట్ సేల్స్ అయితే తెచ్చుకోవచ్చు. అఫిలియేట్ కమిషన్ మీకు వచ్చేస్తుంది. ఈ మెథడ్ ని చాలా మంది జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈవెన్ నేను కూడా అందులో ఒకని. నేను కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నా. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కంప్లీట్ గా ఎలా చేయాలి అనేసి ఫుల్ కోర్సే ఉంది. నెంబర్ 4, టాప్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. మీరు మొబైల్ లో మంచిగా ఫోటోస్ తీయగలిగితే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో మనం తీసిన ఫోటోస్ ని అప్లోడ్ చేస్తూ సంపాదించవచ్చు. బట్ మీ ఫోటోస్ అనేది క్వాలిటీగా ఉండాలి. మీరు కెమెరా ఉన్నా, మొబైల్ ఉన్నా మంచి క్వాలిటీ ఫోటోస్ తీయండి, వీడియోస్ తీయండి. వాటిని షట్టర్ స్టాక్, పిక్సెల్, అడోబ్ స్టాక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ లో చాలా మంది యూజర్స్ ఉంటారు. వాళ్ళు మీ ఫోటోస్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కమిషన్ అనేది వస్తుంది. ఒక ఫోటోకి $1, $2, $3 డిపెండ్స్ ఆన్ యువర్ ఫోటో అనమాట. సో అలా మీకు పాసివ్ ఇన్కమ్ అయితే వస్తుంటుంది. జస్ట్ మీరు ఫోటోస్ తీయాలి, అందులో అప్లోడ్ చేసి అలానే వదిలేయాలి. ఎప్పుడైతే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారో మీ ఫోటోని, ఆటోమేటిక్ గా మీకు మనీ అనేది క్రియేట్ అవుతుంది మీ అకౌంట్ లో. సో దీన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. సో ఇది చాలా మంది చేస్తున్నారు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. నెంబర్ 5, కోర్స్ క్రియేషన్, స్కిల్ షేరింగ్. మీకు ఏదైనా సబ్జెక్ట్ ఆర్ స్కిల్ బాగా వచ్చా అయితే దాని మీద మీరు కోర్స్ క్రియేట్ చేయొచ్చు. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఎగ్జాంపుల్ కి
ఓకే. క్యాన్వా డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కుకింగ్, ఏఐ టూల్స్ ఇలా చాలా చాలా ఉంటాయి. మీరు సింపుల్ గా ఆన్లైన్ లో గ్రాఫీ, యూడెమీ, క్లాస్ ప్లస్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు క్రియేట్ చేసిన కోర్స్ ని అప్లోడ్ చేయండి. వాటిని కొంచెం మార్కెటింగ్ చేసి కోర్స్ ని ప్రమోట్ చేసినట్టయితే మీ కోర్స్ ని చాలా మంది బై చేస్తారు. మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మనం ఒక్కసారి కోర్స్ క్రియేట్ చేసుకుని అందులో అప్లోడ్ చేస్తున్నాం అంతే. అండ్ ఆ కోర్స్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఎప్పుడు వాళ్ళు బై చేసినా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఈవెన్ నేను కూడా 2 years బ్యాక్ కోర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు స్టిల్ అలానే ఉంది. సో దాన్ని ఎవరైనా బై చేస్తే నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇలా మీరు ఏదైనా కోర్స్ ని మీకు ఏదైతే స్కిల్ వచ్చింటే ఆ స్కిల్ మీద క్రియేట్ చేసి దాన్ని సెల్ చేయొచ్చు. బట్ మీరు ఏదో సింపుల్ కోర్స్ క్రియేట్ చేయడం కాదు. మీకు ఖచ్చితంగా స్కిల్ వచ్చు, ఆ స్కిల్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు అనుకున్నప్పుడే కోర్స్ ని క్రియేట్ చేసి సెల్ చేయాలి. ఏదో నార్మల్ గా కోర్స్ క్రియేట్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం, సేల్స్ వస్తాయి, మనీ వస్తాయి అనుకుంటే కుదరదు. మీ లోపల కంటెంట్ ఉంటేనే కోర్స్ క్రియేట్ చేయండి. అప్పుడే మీ కోర్స్ ని చూసి అందరూ బై చేస్తారు, మీకు మనీ వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పిన 5 వాటిలో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు దేన్ని స్టార్ట్ చేయగలరు, ఏది మీకు వచ్చు అనేది ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బట్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ టైం తో బిల్డ్ అయ్యే ఆప్షన్స్. నేను ఈ రోజు స్టార్ట్ చేస్తాను, నాకు ఈ రోజు ఇన్కమ్ రావాలంటే కుదరదు. ఇది మీరు ఊహించే అంత ఈజీ కూడా కాదు. బట్ ఇది ఒక్కసారి స్టార్ట్ చేస్తే మీ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది పక్కా. ఈవెన్ నేను కూడా ఆ రిస్క్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. పాసివ్ ఇన్కమ్ నాకు వస్తూ ఉంటుంది డైలీ. సో మీరు కూడా స్టార్టింగ్ లో కష్టపడాలి. ఇనిషియల్ గా మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఈ 0% ఇన్కమ్ రాకపోయినా మీరు స్టార్టింగ్ 3 months 6 months కష్టపడాలి. తర్వాతే మీకు పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఎవరికి ఇన్కమ్ రాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. 3 months 6 months ఒక టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు పాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు 2025 లో ఎవరైతే సైడ్ హజిల్స్ బిల్డ్ చేస్తారో వాళ్ళే 2030 లో మిలినియర్ లిస్ట్ లో ఉండబోతున్నారు. సో ట్రస్ట్ మీ గైస్, మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. బట్ మధ్యలో వదలకండి. పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది, మనీ కూడా వస్తుంది. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది టార్గెట్ మీద, మనీ మీద కాదు. ఐ హోప్ నేను చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాసివ్ ఇన్కమ్ మెథడ్స్ కి డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.